చచ్చిపోతే ఎట్లుండాలి నేను? ఏమంటారో నాకు నీకున్న ఇదిని ఏమంటారు. వాళ్ళకి ఏ ప్రాబ్లం వచ్చినా సరే ఎంటర్ అయిపోతాం మధ్యలో. లో దూకేయమంటే దూకేస్తానే నీకోసం. మీకు ప్రామిస్ చెప్తున్నా, లైఫ్ లాంగ్ నిన్ను ఈ చెయ్యి అస్సలు వదలను. అస్సలు. ఓరి పిల్లడా తలగడా మల్లె పూల జల్లడా నువ్వు నాకు నచ్చినావు అందగాడా. కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తే నాకేదో అవుతుంది. కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తే నాకేదో అవుతుంది. నా చూపే నిన్ను వెతికినది, నీ వైపే నన్ను తరిమినది, నాకెందుకిలా అవుతోంది. చెప్పు, పైకి ఎందుకు రమ్మన్నావు? వ్యూ చూడు ఎంత బాగుందో. అవును బాగుంది, ఇలానే చాలా అందంగా ఉంది. ఇప్పుడు చెప్పు. చెప్పు, ఏం చెప్పను చెప్పు. ఎంత చెప్పినా నీకు అర్థం కావట్లేదు కదా. ఎంత చెప్పి నీకు అర్థం కావట్లేదు కదా, ఇంకెలా చెప్పను చెప్పు నీకు. ఎంత చెప్పి నీకు అర్థం కావట్లేదు కదా, ఇంకెలా చెప్పను చెప్పు నీకు. అర్థం కావట్లేదు కదా. కాదు మరి ఏం లేదు. అవ్వ అక్కడ నిలబడి మాట్లాడితే మా అన్న వచ్చింది అనుకో సడన్గా, అనవసరంగా నా వల్ల నీకు తిట్లు పడతాయి. నేను ఏదో ఒకటి మేనేజ్ చేసుకుంటా కానీ. అన్నలకి నాన్నలకి భయపడితే చాలా కష్టం, అర్థమైందా? నువ్వు ఒక మాట చెప్పు, నీకు ఇష్టం ఉందో చెప్పు. నీకోసం ఎంతవరకైనా వస్తా, నీకోసం ఎంతవరకైనా వస్తా. నీకు అసలు నువ్వు ఇష్టం చెప్పట్లేదు, ఇష్టం లేదో చెప్పట్లేదు, ఏం చెప్పగానే నువ్వు నన్ను కన్ఫ్యూజ్ చేస్తున్నావు. అసలు క్లారిటీ చెప్పు ఏదైనా. నా ఇష్టం గురించి పక్కన పెట్టేసాయి. ఇప్పుడు ఇవన్నీ ఇంట్లో తెలిస్తే అనవసరంగా. అవన్నీ కాదు, నీకు ఇష్టం ఉందా లేదా ఫస్ట్ ఒక మాట చెప్పు. నీకు ఇష్టం ఉందా లేదా? నీకు ఇష్టం ఉందంటే నీకు ఇష్టం ఉందా లేదా? నీకు ఇష్టం ఉందంటే ఎంతవరకైనా వస్తావా? ఎంతవరకైనా వస్తానే నీకోసం. అంతే కదా ఇన్ని రోజులుగా నీ వెంట పడేది. నాకు ఇంక అమ్మాయి దొరకదా నేను లవ్ చేయాలంటే? దొరుకుతుందా? ఎందుకు? నేను ఒక అమ్మాయితోనే లైఫ్ ఊహించుకున్నా, అందుకే నీతోనే మాట్లాడుతున్నా, నీకే చెప్తున్నా. నీకు అర్థం కాకపోతే నేను ఏం చేస్తా చెప్పు. సరేలే. ఏంటి సరేలే? సరే 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 సరే. పెదవి దాటని మాట కట్టుంది తెలుసుకో సరిగా. ఏంటి సరే సరే? నాకు అర్థం. ఇలాంటి మాట్లాడితేనే నాకు అర్థం కాదు. క్లారిటీ ఏది క్లారిటీ అసలు? నీ క్లారిటీ ఎందుకు? నా క్లారిటీ వచ్చింది కదా. ఏమొచ్చింది క్లారిటీ? సరే నువ్వు ఏదో అన్నావు 2 days ఊరికి వెళ్ళి వస్తా అది ఇదని. వెళ్తే చెప్తా అప్పుడు వచ్చినప్పుడు చెప్తావా? ఇటు చూడు, చెప్తా. ఇటు చూడు. నువ్వు కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తే నాకేదో అవుతుంది. నువ్వు కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తే నాకేదో అవుతుంది. నా చూపే నిన్ను వెతికినది, నీ వైపే నన్ను తరిమినది, నాకెందుకిలా అవుతోంది. ఏం కాదు, ఇటు చూడు. చెప్తా అప్పుడు పక్కా. ఇటు చూసి మాట్లాడే. ఇటు చూడు, ఇటు చూడు. చెప్పు. అట్లా చూడకు అని చెప్పిరా, అట్లా చూడకు అని చెప్పిరా. ఉంటాలే ఉంటాలే నీ వెంటే ఉంటాలే ఏనాడైనా. లవ్ యూ, లవ్ యూ. ఏమైందో ఏమో నా మదిలో ఈ వేళ, ప్రేమైందో. మళ్ళీ అదే చెప్తున్నావు. మరి ఇంకేం చెప్పను చెప్పు. నాకు తెలిసింది ఒకటే, నిన్ను ప్రేమించడం. తెలిసింది ఒకటే, నిన్ను ప్రేమించడం. బల్లేగా తగిలావే బంగారం, బల్లేగా తగిలావే బంగారం. అవును, నేను ఇంటికి వెళ్ళిన తర్వాత వస్తాను రాని కూడా క్లారిటీ లేదు. కరెక్ట్. ఈ పైన చాలా బాగుంది తెలుసా, చల్లగా ఉంది, చల్లగా గాలి వస్తుంది, ప్రశాంతంగా ఉంది. మన లైఫ్ కూడా ఎలానే ప్రశాంతంగా ఉండాలి, మధ్యలోకి ఎవ్వరు రాకూడదు, ఏంటి ఏ ప్రాబ్లమ్స్ ఉండకూడదు. హ్యాపీగా మీ అమ్మ నాన్న ఒప్పించి
నా ఫ్యామిలీని ఒప్పించి ఇందాకే నేను ఇక్కడ పైకి తీసుకుని నచ్చేసా 7 అడుగులు నీతో. అలాగే నేను ఇక్కడ పైకి తీసుకుని నచ్చేసా 7 అడుగులు నీతో. వచ్చేసిందే బాలా పల్లకిని తెచ్చేసిందే బాలా. అక్కడే అయిపోయి 7 అడుగులు. ఇంకా తాళి ఒకటే కట్టాలి. కట్టుకుందాం. నీకు కూడా అసలు నాకు ఎప్పుడు నేను 1 మంత్ అవుతుంది ఇక్కడికి వచ్చి నేను ఒక్కదాన్నే కూర్చుంటా. లోన్లీగా అనిపించదు ఎప్పుడు. లోన్లీగా అనిపించినప్పుడల్లా ఇక్కడ పైకి వచ్చి కూర్చునేదాన్ని. ఇప్పుడు నీకు ప్రాబ్లం ఉండదు, నేను ఉన్నా కదా. ఇప్పుడు నీతో కూర్చున్నా కదా కొంచెం నాకు ధైర్యం వస్తుంది. ఓ 2 కాళ్ళ సినుకువి నువ్వు గుండెసెల్లో దూకేసినావు అలల మూట. ఆ ధైర్యాన్ని నీకు లైఫ్ లాంగ్ ఇస్తా. నిజం. ప్రామిస్. నేను పీలిస్తున్నా ఈ గాలి మీద ప్రామిస్ చెప్తున్నా. లైఫ్ లాంగ్ నిన్ను ఈ చెయ్యి అస్సలు వదలను. అస్సలు. ఓరి పిల్లడా తలగడా మల్లె పూల జల్లడా నువ్వు నాకు నచ్చినావు అందగాడా. ఇంకా ఏం కావాలి? నువ్వు ఇప్పుడు నన్ను లవ్ చేయలేదని నేను అమ్మను. ఎందుకంటే ఏ అమ్మాయి కూడా ఒక అబ్బాయి మీద ఇష్టం లేక ఇంత క్లోజ్గా ఏ అమ్మాయి కూడా ఉండదు. అసలు ఇంత క్లోజ్ ఎవరైనా ఉంటారా? ఇంత క్లోజ్గా ఉండారనుకో. మరి చూడు, నేను చెయ్యి వేసినా సరే నీకు ఎటువంటి కోపం కూడా రావట్లేదు. నీకు ఎంతగా చెప్పా, ఇంకో అమ్మాయి అయితే లాగి పీకిద్దని. ఏం కాదే, మీ అన్న చూసినా ఎవరు చూసినా ఏం కాదు. నేనైతే ఎప్పటికీ భయపడా. అర్థందా? వాడు గుర్తుపెట్టుకో, అమ్మాయి అయినా అబ్బాయి అయినా నేను ఒక్కసారి అది నా అనుకున్నానంటే వాళ్ళకి ఏ ప్రాబ్లం వచ్చినా సరే ఎంటర్ అయిపోతాం మధ్యలో. లో దూకేయమంటే దూకేస్తానే నీకోసం. ఇన్ని డేస్ నాతో ఉన్నావు, ఒక్కరోజు కూడా నేను హర్ట్ చేసే పని చేయలేదు. ఈ 2 డేస్ తర్వాత కూడా నేను హర్ట్ చేసే పని నేనేం చేయను. సరేనా? అందాల సిరిమల్లె పువ్వు ఏ మూల దాగావును. నేను ఎంతకన్నా ఇంకెలా చెప్పాలో కూడా నాకు అర్థం కావట్లేదు. ఇందాక కింద అంతలా చెప్పా, నీకైనా అర్థం కావట్లేదా? నా బాధ నీకు అర్థం కావట్లేదా? అదే అర్థమైంది కాదు అని నేను అనలేదు కదా. నువ్వు ఇప్పుడు చెప్పిన దాని గురించి ఆలోచిస్తున్నావు. నువ్వు నాకు ఫస్ట్ డే ప్రపోజ్ చేసినప్పటి నుంచే నేను ఆలోచిస్తున్నా. పలకపట్టి దిద్దలేదు ఏబీసీ ప్రేమ నేర్చినాడు అంట నన్ను చూసి. అప్పుడు చెప్తా, ఇన్ని రోజులు నేను హర్ట్ చేయని పని ఏం చేయలేదు. నేను ఫ్రెండ్లీగా ఉన్నా, ఫ్రెండ్ లాగా మాట్లాడుతున్నా. మళ్ళీ ఫ్రెండ్ అన్నా కొడతా చెప్తున్నా, నిజంగా కొడతా. ఫ్రెండ్ ఏంటి ఫ్రెండ్? అసలు ఇంతలా చెప్పి నీకు అర్థం కావట్లేదు. మళ్ళీ ఫ్రెండ్ అంటున్నా ఎందుకు? ఒక బాయ్ ఫ్రెండ్ ఒక గర్ల్ ఫ్రెండ్ ఫ్రెండ్స్ కాలేరా? ఏం పిచ్చా? అలా ఎలా అవుతారే? ఏమో, నేను రిలేషన్ అంటే అన్నీ కావాలి నాకు. ఒక బాయ్ ఫ్రెండ్ ఒక గర్ల్ ఫ్రెండ్ ఎలా అవుతారు? అసలు ఎలా ఊహించుకుంటారు చెప్పు? ఎవరో ఒక అక్క చెప్పినట్టు ఎప్పటికైనా ఒక అబ్బాయి లవ్ చేసుకుంటే ఏంటి, వాళ్ళు ఎప్పటికి కూడా లవర్స్గానే ఉంటాయో తప్ప, లవర్స్గానే ఫీల్ అవుతాయో తప్ప ఎప్పుడు కూడా ఫ్రెండ్స్లో ఎప్పుడు కూడా ఊహించుకోరు. అర్థం అవుతుంది? అది అర్థం చేసుకో. ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు. కొంతమంది బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర. పిచ్చిదానిలా మాట్లాడుతారు ఇది కూడా. అట్లా చెప్పినాక నీకు ఇంకొకటి చెప్పలేదా మరి? ఏంటి? ఆ రిలేషన్లో అమ్మ చూపించే ప్రేమ ఉండాలి, నాన్నతో ఉండే ధైర్యం ఉండాలి, ఫ్రెండ్స్ ఎట్లా మాట్లాడుకుంటారో అట్లా అన్ని బాధలు అన్నీ షేర్ చేసుకోవాలి. వాళ్ళే రిలేషన్ అంటారు. ఈ టైప్ ఆఫ్ రిలేషన్ నాకు కావాలి. కానీ అన్న తమ్ముళ్ళలాగా, అక్క చెల్లెల్లాగా, ఫ్రెండ్స్ లాగా, అమ్మ నాన్నలాగా ఉండాలి అంటే నా వల్ల కాదు. అంటే నాకు వద్దు. అన్ని రిలేషన్స్ అన్నీ కలుపుకున్న వాళ్ళే ట్రూ లవర్స్. ఐ లవ్ యూ. ఉన్న మాట చెప్ప నీవు ఊరుకుంటే ఒప్పుకోవు ఇంకెలాగే సత్యభామా. ఐ లవ్ యూ. ఏంటి? అదే 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 నువ్వు ఊరెళ్ళి రా, నేను చెప్తాను. ఏం చచ్చిపోతుంది కింద దూకి. వద్దు, నువ్వు చచ్చిపోతే ఎట్లుండాలి నేను? ఇంత మాట్లాడుతున్నా నీకు అర్థం కాలేదా?
ఏం చెప్తుంది ఎట్లా సరే మాట్లాడుతది? సరే వెయిట్ చేస్తూ ఉంటాను నీకోసం. చెయ్యి. అంతలో మీ ఇంట్లో వాళ్ళతో కూడా మాట్లాడలేని నెక్స్ట్ టైం చూద్దాం మాట్లాడటం, సరేనా? చూడు సిగ్గింది పడుతున్నావా చూడమంటే? చెప్పు. లవ్ యూ. హా, ఏంటియా 2 days తర్వాత చెప్తా పో. సరిపోదా? హా. దా